పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం తలెత్తుతోంది. అసలు హోర్ముజ్ జలసంధిని తెరవరా? అమెరికానే 6 నెలలవుతుందని చెబుతూ ఉందంటే ఇక హోర్ముజ్ గురించి మనం మర్చిపోవాల్సిందేనా? చమురు గ్యాస్ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ శాంతి చర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో ఈ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. అయితే ఈ పరిస్థితి మరో 6 నెలలు కొనసాగొచ్చని అంచనా. చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇంకా 6 నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఆలస్యం అవుతోందని తెలిపింది. జలమార్గం దాని చుట్టుపక్కల 20 లేదా అంతకంటే ఎక్కువ మైన్స్ నే ఇరాన్ అమర్చి ఉండవచ్చని భావిస్తున్నారు. వాటిలో కొన్నింటికి జీపీఎస్ సాంకేతికత సహాయంతో మారుమూల ప్రాంతాల్లో అమర్చారు. వీటిని ఇప్పుడు గుర్తించడం తలనొప్పిగా మారింది. గుర్తించినా వాటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. ఇరాన్తో యుద్ధం ముగిసిన తరువాతే పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని కూడా స్పష్టం చేసింది. హార్మోజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న కార్గో నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. వాటిలో 2ంటిని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఇరాన్ లో పాలనను ఇప్పుడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీసుకుంది. అంటే ఇరాన్ దాదాపు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అమెరికా కాల్పుల విరమణ ప్రకటిస్తున్నా ఐఆర్జీసీ పట్టించుకోవడం లేదు. కాల్పుల విరమణను పొడిగించడం అర్ధరహితమని, ఆకస్మిక దాడికి సిద్ధమయ్యేందుకు సమయం కోసం వేసే ఎత్తుగడగా ఇరాన్ అభివర్ణించింది. ఆపేయటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం దిశగా ప్రపంచాన్ని ఆల్రెడీ తీసుకెళ్లింది. ధరలు పెరగటం, ప్రపంచంలో చాలా సరుకుల ధరలు ఇప్పుడు ద్రవ్యోల్బణం భారీ ఎత్తున పెరిగిపోయే ప్రమాదం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక అగమ్య గోచరమైన దిశగా పోతుంది అనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎంత పెద్ద సంక్షోభం అంటే ఈ హార్మూజ్ ఇప్పుడు దాకా ఆపిన దానికే ముందు కాలం ఇంకా ఆగితే ఎంత ఏమవుతుందో చూడాలి. 1973లో పెద్ద చమురు సంక్షోభం, ధరలు విపరీతంగా పెరిగి చమురు సంక్షోభం వచ్చింది. అలాగే 2002లో కూడా ఒక చిన్న సంక్షోభం వచ్చింది. ఈ రెండింటినీ కలగలిపిన దానికంటే పెద్ద సంక్షోభంలో ఈ రోజు మనం 2026లో ఉన్నాం అనేది అందరికీ అవుతుంది. అంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రపంచం దిగ్బంధించబడింది హార్మూజ్ ఆగిపోవటం వల్ల. దీంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడంతో పాటుగా ధరల పెరుగుదల, చాలా ఇతర సమస్యలు, కొరతలు, ఇట్లాంటివన్నీ రకరకాలుగా ముఖ్యంగా ఆసియా దేశాల్లో కూడా ఇది బాగా కనపడుతుంది, యూరోప్లో అలాగే. కాబట్టి హార్మూజ్ తెరుచుకుంటారా అంటే హార్మూజ్ తెరుచుకోవటం అనేది ఇప్పుడు ప్రధానంగా మామూలుగా అయితే మొన్న సీజ్ ఫైర్ అనుకున్నప్పుడు ఇరాన్ హార్మూజ్ ను తెరుస్తానంది. తెరిచిన రోజు యాక్చువల్గా కొద్ది తెరిచింది, కొద్ది గంటలో కొద్ది రోజుల పాటు 2-3 రోజుల పాటు తెరిచినట్టుంది. ఆ తెరిచినప్పుడు సుమారుగా 100 నౌకలు పర్ డే దానిలో ప్రయాణం చేసింది. కానీ ఈ తర్వాత మళ్లీ దిగ్బంధం మొదలైన తర్వాత 4 నౌకలు వెళ్తాయి. అమెరికా ఓడిపోయిందన్న భావనలో ఉంది ఇరాన్. ఓడిపోతున్న వారు షరతులు పెట్టలేరని, దిగ్బంధం కొనసాగించడం బాంబు దాడులతో సమానమేనని, దీన్ని ఎదుర్కొంటామని తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడి చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం చాలా సీరియస్ అంశమని అమెరికా హెచ్చరించినా ఇరాన్ పట్టించుకోవడం లేదు. ఆంక్షలను ఎలా ఎదుర్కోవాలో, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో, బెదిరింపులకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసంటోంది ఇరాన్. అమెరికా రెచ్చగొట్టే చర్యలు, పదే కాల్పుల విరమణను ఉల్లంఘించడం వల్ల హార్మూజ్ ను తెరవడం కుదరదని స్పష్టం చేసింది ఇరాన్. ఇరాన్ వాణిజ్య నౌకల పట్ల అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని, ఇదే హార్మూజ్ తెరవడానికి అడ్డంకిగా ఉందంటోంది ఇరాన్. ఏప్రిల్ 12న ఇరాన్ అమెరికా మధ్య జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రధానంగా ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయకూడదన్నది అమెరికా ప్రధాన డిమాండ్. మళ్లీ లెబనాన్ లో కాల్పుల విరమణ జరిగే వరకు తాము చర్చలకు సిద్ధం కాబోమని ఇరాన్ గతంలో స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చర్చల తరువాత అక్కడ కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇరాన్ పెట్టిన మిగిలిన నిబంధనలేవి ఇప్పటి వరకు నెరవేరలేదు. తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని, సీజ్ చేసిన ఆస్తులను విడిపించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
I told him, I said, Dan, if you don't mind, stay in the Situation Room and you watch all those attacks that we're hitting those guys with, and they don't know what's happening. Their Navy's gone, their Air Force is gone, their anti-aircraft is all gone, it's all gone, their radar is all gone, their leaders are all gone, the next set of leaders are all gone, and the next set of leaders are mostly gone, and now nobody wants to be a leader over there anymore. We're having a hard time. We want to talk to them, and there's nobody to talk to. We have nobody to talk to, and you know what? We like it that way. హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని అమెరికా కోరింది. లెబనాన్ కాల్పుల విరమణ తర్వాత వాణిజ్య నౌకల కోసం ఈ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితులు కుదుట పడతాయని అనిపించింది. అమెరికా నౌకాదళం దిగ్బంధనాన్ని తొలగించేందుకు ట్రంప్ నిరాకరించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏదైనా ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ చెబుతున్నారు. గల్ఫ్ వార్ లో ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారో చెప్పలేని పరిస్థితి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగే పరిస్థితి లేదు. హార్మోజ్ ను ఇప్పట్లో పూర్తిగా తెరిచే ప్రసక్తే లేదు.